నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. బండి సంజయ్ రేవంత్ రెడ్డిని అంటూ ఉన్నారు సార్, ఆయన రబ్బర్ స్టాంప్ సీఎం అని చెప్పి. సో ముఖ్యమంత్రికి విచక్షణాధికారం ఉంటుంది, మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి అనేది ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలి కదా, ఏఐసిసికి పెత్తనం ఏంటి అనేది ఆయన ప్రశ్న. దాంతోపాటు సచివాలయంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష చేయడం ఏంటి అని కూడా బండి సంజయ్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. ఒకసారి బయట కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో కొనసాగుతుందో కదా తీసుకోవాలి. దాంతోపాటు హెచ్సియు విషయంలో, యూనివర్సిటీ విషయంలో మంత్రుల కమిటీ వేసారు. ఆ మంత్రులు ఏం చేయాలో తెలంగాణ రాష్ట్ర పిసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచనలు ఇస్తారట. అంటే రబ్బర్ స్టాంప్ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అందుకే అవినీతి రాజ్యం వెళ్తున్నది. ఢిల్లీకి 10 జనవరికి మూటలు పంపుతున్నారు. ఆ మూటల కోసం వాళ్ళు ఆశపడి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అన్నిట్లో కమిషన్ తీసుకుంటున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడెత్తున్నాయో అక్కడ అభివృద్ధి కొనసాగుతున్నది. వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎక్కడ అవినీతి మచ్చ లేకుండా 11 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకమైన పాలన కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి పాలన తెలంగాణ రాష్ట్రం రావాలి. రబ్బర్ స్టాంప్ సీఎం అంటూ ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా మార్చారు. ఎవరు? తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యకర్తల నిర్ణయం అది. బండి సంజయ్ని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని తొలగిస్తే తెలంగాణలో ఉన్న బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ అభిమానులందరూ బాధపడ్డారు. మరి దాన్ని ఎవరు డిసైడ్ చేసుకున్నారు? అధిష్టానం అంటే ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఢిల్లీ లేరా? అమిత్ షా డిసిషనే కదా, మోడీ డిసిషనే కదా. ఇప్పుడు పోనీ తెలంగాణలో అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు ఉంటాయి 2023 కన్నా ముందు. శాసనసభా పక్ష నేత లేరు. అంటే ఆ 3 ఎమ్మెల్యేలు కలిసి తమ నాయకుడు ఎవరో నిర్ణయించుకోలేని పరిస్థితి ఎందుకుంది? అసెంబ్లీ రద్దు అయ్యేంత వరకు కూడా లేడు. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ 3 ఎమ్మెల్యేలు ఉంటే ఆ 3 ఎమ్మెల్యేలు కలిసి తమ నాయకుడు ఎవరు, ఉపనాయకుడు ఎవరు నిర్ణయించుకునే కెపాసిటీ లేదా వాళ్ళకు? మరి అధిష్టానం డిసైడ్ కాలే కనుకనే కదా. ఇవాళ పోనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోగలిగారా? కిషన్ రెడ్డి టర్మ్ ఎప్పుడో అయిపోయింది కదా, మరి ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు? ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ అయిపోతున్నాడు కదా. రబ్బర్ స్టాంప్ అనొచ్చా మరి? ఇప్పుడు జాతీయ పార్టీలో రాజకీయ నిర్ణయాలు మంత్రులైనా ఎవరిని నియమించాలి? ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరిని నిర్ణయించారు? నిన్న కాక మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలి అని వచ్చినప్పుడు ఎవరు నిర్ణయించారు? నిజంగా బీజేపీ ఎమ్మెల్యేల నిర్ణయితే పరమేశ్ వర్మ ఎట్టాడు ముఖ్యమంత్రి. సో మీకు రేఖా గుప్తా ఎందుకు అయ్యారు? సో మీకు మధ్యప్రదేశ్లో కనుక బీజేపీ ఎమ్మెల్యేలకే అక్కిస్తే శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి ఎవరో అంతకుముందు ఎవరు పెద్దగా ఎవరికి తెలియదు, మోహన్ యాదవ్ ఎందుకు అయ్యాడు? రాజస్థాన్లో మీరు ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తే వసుంధరా సింధియా అయ్యేదేమో. సో మీకు అవకాశం ఎక్కడిచ్చారు పార్టీ? అక్కడ ముఖ్యమంత్రుల్ని కూడా కాంగ్రెస్ బీజేపీ నిర్ణయించింది కదా, అధిష్టానం. అది కూడా వారం రోజుల తర్వాత. తెలంగాణలో 24 గంటల్లో డిసైడ్ అయితే మీకు మిగతా రాష్ట్రాలు ఎన్ని రోజులు పట్టింది మనకు ముఖ్యమంత్రి నిర్ణయం కావడానికి? డబుల్ ఇంజన్ సర్కార్ అంటేనే అది కదా. డబుల్ ఇంజన్ అంటేనే జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం నడిపిస్తుంది ఇంజన్ కదా. సో డబుల్ ఇంజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అది కదా చెప్పేది. డబుల్ ఇంజన్లో ఒక ఇంజన్ రబ్బర్ స్టాంప్ అయిపోతుంది కదా. సో అందువల్ల ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అదొక జాతీయ పార్టీ. ఆ పార్టీలో ఎవరు మంత్రులుగా ఉండాలనేది ముఖ్యమంత్రి సొంత నిర్ణయం ఎలా ఉంటుంది? సొంత నిర్ణయం ఉండటానికి బీజేపీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి నిర్ణయం ఎవరు ఉంటుంది? బీజేపీ జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తారు తప్ప రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయిస్తారా? బీజేపీలో ఎంపీ క్యాండిడేట్లను రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయిస్తారా? నాకు చెప్పండి. బీజేపీ ఎంపీ అభ్యర్థుల్ని కిషన్ రెడ్డి నిర్ణయించాడా? కేంద్ర జాతీయ నాయకత్వం నిర్ణయించిందా? ప్రకటించింది కూడా జాతీయ నాయకత్వమే. కిషన్ రెడ్డి ప్రకటించి కూడా ప్రకటించలేదు. మీరు వెళ్ళి చూడండి, తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల్ని కిషన్ రెడ్డి ప్రకటించాడా? అందువల్ల
బీజేపీలో ప్రతి నిర్ణయం జాతీయ నాయకత్వం తీసుకుంటుంది కదా. మరి అలాంటప్పుడు మీరు ఇక్కడ కిషన్ రెడ్డి రబ్బర్ స్టాంప్ అని అనగలమా? సో ఒక జాతీయ పార్టీల నిర్మాణం అలా ఉంటుంది. సో దాని ప్రాంతీయ పార్టీ నిర్మాణం ఒక రకంగా ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రికి కావాలి, ఎవరు మంత్రులకు కావాలనేది ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో చర్చించి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది బీజేపీలోనే అదే పద్ధతి అనుసరిస్తారు, వేరే పద్ధతి అనుసరిస్తారు. ఇప్పుడు మీకు బీజేపీలో ఒక ఎన్నికలు కాగానే జాతీయ అబ్జర్వర్లు అడిగి పోలేదు, ఎందుకు వేరు మరి వాళ్ళు? మీకు జాతీయ అబ్జర్వర్లు ఇప్పుడు మన రాష్ట్రానికి చెందిన నాయకులు వెళ్ళి వేరే రాష్ట్రాల్లో రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మన తమిళనాడులో పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉన్నాడు, వెళ్ళి తమిళనాడులో ఏడీఎంకేతో పొత్తు ఉండాలా వద్దా అనే చర్చలో పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎందుకున్నాడు? సో ఆయన ఎవరు? తమిళనాడు రాష్ట్ర అన్నామలై డిసైడ్ చేయలేడా? పోనీ ఇలా ఏడీఎంకేతో తమిళనాడులో పొత్తును అన్నామలై డిసైడ్ చేశాడా? అన్నామలై గారికి వ్యతిరేకం కదా, అందుకే ఇప్పుడు ఆయననే పక్కకు పెట్టారు కదా. ఆయన పక్కకు పెట్టి ఇప్పుడు ఏడీఎంకేతో బీజేపీ జాతీయ నాయకత్వం కలుస్తుంది కదా. మరి ఆ నిర్ణయం మీరు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు సోమవీర్రాజు కానీ బీజేపీ రాష్ట్ర నాయకులు అందరూ అంగీకరించారా? మనకు తెలియదా? మీరు సోమవీర్రాజుని అడగండి, చెప్తాడు అంగీకరించాడో లేదో. ఆయన సహజ శైలిలో చెప్తాడు, మీరు అడిగితే బైక్ పెడితే. మరి ఎందుకు మరి జాతీయ నాయకత్వం నిర్ణయించింది కదా. జీవీఎల్ నరసింహారావు అంగీకరించాడా మీకు చదివిన టీడీపీతో పొత్తును? సో అందువల్ల రాజకీయాలు జాతీయ పార్టీలో ఎప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వంతో చర్చించి జాతీయ నాయకత్వం తెచ్చుకునే ఉంటుంది. ఇక సచివాలయంలో మీనాక్షి నటరాజన్ సమీక్ష చేసిందన్నది మరో ఆరోపణ. సచివాలయంలో డెఫినెట్గా ఒక మంత్రి చైర్లో కూర్చొని మీనాక్షి నటరాజన్ కనుక సమీక్ష చేస్తే అది ఖచ్చితంగా తప్పే. కానీ సచివాలయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తారు, మంత్రులను కలుస్తారు, వాళ్ళు సమీక్షించినట్ట. ఇప్పుడు అరగోపాల్ నాయకత్వంలో సివిల్ సొసైటీ బృందం కూడా వెళ్ళి బట్టి విక్రమార్కను సచివాలయంలోనే కలిశారు. అంటే అరగోపాల్ సార్ వెళ్ళి సమీక్షించిండ సచివాలయంలో. నీకు ఒక మంత్రులు కలవడానికి ఏ పార్టీ నాయకులు వెళ్ళినా, ఈవెన్ రేపు బండి సంజయ్ వెళ్ళినా, కిషన్ రెడ్డి వెళ్ళినా సచివాలయంలోనే కలుస్తారు కదా, వేరే చోట ఎక్కడ కలుస్తారు? ఇంట్లో కలవాలని రూలే లేదు. ఇంట్లో కలవచ్చు కానీ సచివాలయంలోనే కదా మంత్రులు కలిసేది. అంటే బీజేపీ నాయకత్వం వెళ్ళి సచివాలయంలో సమీక్ష చేశారు అనొచ్చా? సో సచివాలయంలో ఇతర పార్టీల నాయకులు ఎలాగైతే మంత్రుల బృందాన్ని కలుస్తారో అలాగే కాంగ్రెస్ నాయకురాలైన మీనాక్షి నటరాజన్ కూడా కలిశారు, తప్పే ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలవద్దు, వేరే పార్టీ వాళ్ళే మంత్రులు కలవాలన్నా? అలా ఎక్కడైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ. ఆడికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ జాతీయ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లో వెళ్ళి సచివాలయంలో మంత్రులు కలిశారు. వాళ్ళు కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలు కలిసినట్టే వాళ్ళు కలిశారు, అధికార పార్టీతో కలవకూడదా? అందువల్ల మంత్రి సీట్లో కూర్చొని సమీక్ష చేస్తే, అది కూడా అధికారులతో కనుక మీనాక్షి నటరాజన్ సమీక్ష చేస్తే మంత్రి సీట్లో అది తప్పు. కానీ మంత్రులతో, తమ పార్టీ మంత్రులు కదా, తమ పార్టీ మంత్రులతో తమ పార్టీ ఇన్ఛార్జ్ సమీక్షిస్తే నేరం అవుతుందా? అది తప్పేలా అవుతుంది? మరి ఎందుకు నరేంద్ర మోడీ వెళ్ళి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్తో సమీక్షించారు? ఎందుకు చర్చించారు? సో దానికి రీజనింగ్ ఏంటి? మరి కారణం ఏంటి? అంటే బీజేపీ నరేంద్ర మోడీ రబ్బర్ స్టాంప్ అయిపోయాడా? అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎవరిని ఎంచుకోవాలి అనేది బీజేపీ నిర్ణయించుకోలేదు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఎందుకు కలిశారు? సో దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో మరి ఆర్ఎస్ఎస్ అనుమతి లేకుండా తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బీజేపీ నియమిస్తుందా? మరి అంటే బీజేపీ మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు రబ్బర్ స్టాంప్లు అడగలమా? ఒక్కొక్క పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. బీజేపీకి ఒక స్ట్రక్చర్ ఉంది. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తి బీజేపీ నాయకత్వంలో కీలక భూమిక పోషిస్తాడు, ఆర్గనైజేషన్ సెక్రటరీ అంటారు వాళ్ళను. సో అందువల్ల అది బికాజ్ ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితోనే బీజేపీ నడుస్తుంది కనుక అది తప్పను నేనను. మన నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ అధినేతతో కలవడం తప్పు కాదు, అదే పార్టీ స్ట్రక్చర్ అండి. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితోనే పనిచేస్తారు. బీజేపీలో పనిచేసే ప్రతి ఒక్కరూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మినహాయిస్తే ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితోనే పనిచేస్తారు. అందువల్ల ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుంది, తప్పేమున్నది అలా. ఆర్ఎస్ఎస్ పూర్తితో పనిచేసినప్పుడు ఆర్ఎస్ఎస్ నిర్ణయించకపోతే బయట వాళ్ళు ఆర్ఎస్యూ నిర్ణయిస్తుందా? దానికి ఆర్ఎస్ఎస్ నిర్ణయం ఏంటి అంటే మోడీ రబ్బర్ స్టాంపా, నడ్డా రబ్బర్ స్టాంప్ అని అనలే కదా. దట్ ఈస్ హౌ ద పార్టీ స్ట్రక్చర్ ఈస్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన న్యూట్రల్ లీడర్ కాదు కదా, ఇది పొలిటికల్ లీడర్, ఈ రిప్రజెంట్ పొలిటికల్ పార్టీ. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా, వీళ్ళు వేరే పార్టీ వాళ్ళు కాదు. అందువల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళని సమీక్షిస్తుంది, గైడ్ చేస్తుంది, వాళ్ళని సలహాలు ఇస్తుంది, అవసరమైతే శాసిస్తుంది కూడా. తప్పే ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ శాసించకపోతే వేరే బీజేపీ శాసిస్తుందా?
దట్ ఇస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. అల్టిమేట్గా రేపు ఆ ప్రభుత్వం కనుక తప్పు నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం కదా. కాంగ్రెస్ పార్టీకి అందువల్ల పార్టీ ప్రభుత్వానికి నిర్ణయించడంలో ప్రభుత్వ విధానాలు శాసించడం డెమోక్రసీలో నేరం కాదు కదా.